మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తిరిగి సాయంత్రకాలము సమయంలో గ్రంథాలను ధ్యానించేయటానికి ఆ క్రమంలో 4 కీర్తనలను పూర్తి చేసుకొని 5వ కీర్తన మొదటి చరణంలోకి ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే మరి దేవుని వాక్యాన్ని వినిపింప చేస్తున్నప్పుడు వినటానికి బలపడటానికి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన 5వ కీర్తన మొదటి చరణములో ఉన్నటువంటి మాటను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, ఈ సమయంలో దాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు దేవునితో చెప్తున్నటువంటి మాటలు, ప్రభువా, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా మాటను చెవిని పెట్టుము. నేనేం మాట్లాడుతున్నానో మీకేమి తెలియచేస్తున్నానో వాటిని మీరు వినండి, మీరు నా మాటను తీసుకోండి అన్నట్టుగా. రెండవదిగా, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము అని అంటాడు. ఇప్పుడు అతను దేవునితో మాట్లాడుతున్నప్పుడు ధ్యానపూర్వకముగా ప్రభుకి ప్రతిదీ కూడా ధ్యానపూర్వకంగా ప్రభుకు తెలియచేస్తున్నప్పుడు, ధ్యానపూర్వకంగా ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు నా మాటలను నీవు ప్రభువా లెక్కలోకి తీసుకో, లక్ష్యం ఉంచుము అన్నదానికి కన్సిడర్ అనేటువంటి ఇంగ్లీష్ పదములో లెక్కలోకి తీసుకొనుట, నా మాటని లెక్కలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ధ్యానమును గురించి మనం చూసినప్పుడు ఒక విషయం మీద ఏక మనస్సు, ఏకాగ్రత కలిగినటువంటి వారుగా ఉంటూ లోతుగా ఆలోచించుచు పరిశీలించేటువంటిది ధ్యానం. ఇప్పుడు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పేటువంటి ప్రతి మాట అతను ప్రభుకి ధ్యానపూర్వకంగా వాటన్నిటిలో కూడా ఏకాగ్రత కలిగి అతను మాట్లాడేటువంటి మాట, ఏ మాట ఎలాగ మాట్లాడాలి, ప్రభుకి ఎలాగ తెలియచేయాలి అన్నట్లుగా ధ్యానపూర్వకముగా ప్రభుకి చెప్తున్నప్పుడు ఆయన చెవి యొగ్గటానికి అతనిలో ఉన్నటువంటి ఆ మాటల యొక్క కరెక్ట్ అయినటువంటి క్రమములో చెప్తున్నప్పుడు ఆ మాటలు వినటమే కాదు, వాటిని లెక్కలోకి తీసుకోండి, వాటిని లెక్క చేయండి అన్నట్టుగా భక్తుడు తెలియచేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఇంత మాట్లాడేటువంటి విషయంలో తెలియచేసేటువంటి విషయంలో ఎంత శ్రద్ధ వహించి, ఎలాంటి ఏకాగ్రతతో, ఎలాంటి గురితో, ఎలాంటి మనసుతో ప్రభువు ప్రార్థన చేస్తున్నాడో తనలో ఉన్నటువంటి అన్ని విధాలుగా, అన్ని కోణాలుగా పరీక్షించుకొని, పరిశోధించుకొని ప్రభువుకు ఆయాసకరముగా ప్రభువుకి తెలియచేసేటప్పుడు ఎలాంటి భక్తి భావనతో తెలియచేయాలో అన్నట్టుగా ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు అలాంటి ఆ ప్రజెన్స్లో ప్రభుతో మాట్లాడటానికి, అలాగ మాట్లాడుతున్నప్పుడు ప్రభు వింటాడు
అలాంటి ప్రభు కొరకు టైం కేటాయించినప్పుడు అవి ప్రభు లెక్కలోకి తీసుకుంటాడు అన్నట్టుగా మరి భక్తుడు ప్రభువుకి ఆ కీర్తన రాస్తూ మొదటి చరణములో ఆ విధంగా పలుకుతాడు. ఈరోజు మనము కూడా మన యొక్క మరి ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభువు తెలియచేయాలి, చెప్పుకోవాలి అని అంటే మనకు కూడా మరి ఒక క్రమము, ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆ ఆర్డర్లో మనం చెప్తున్నప్పుడు ప్రభు తప్పకుండా మన మాట ఆయన చెవిని పెడతాడని, వింటాడని, ఆ తర్వాత అది ప్రభు చేయటానికి ఆయన లెక్కలోకి తీసుకుంటాడని మనము కూడా ఆ క్రమాన్ని పాటించడానికి బైబిల్లోకి వెళ్ళినప్పుడు బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు కీర్తన 27వ కీర్తన 4వ చరణంలో యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ధ్యానము అనేది ఎక్కడ చేస్తున్నాడు అనంటే దేవుని యొక్క సన్నిధిని మరి కోరుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి అతను ధ్యానం చేయాలనుకుంటున్నాడు. ఇది ఈ విధంగా చేయటము అనేది నాకు వరముగా అనుగ్రహించు ప్రభువా, నా జీవిత కాలం అంతా కూడా అలాగనే నీ మందిరములోనే ఆ ధ్యానములోనే నేను మరి ఉండటానికి, ఆ విధంగా నా యొక్క జీవితము అలాగ గడపటానికి అలాంటి వసతులతో కూడినటువంటి నివాసము నాకు దయచేవా, నీ అడిగినన్నీ కూడా ఒక వరముగా నాకు ప్రసాదించవా అన్నట్లుగా భక్తుడు అలా తెలియచేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడు మనము ఏకాగ్రత కలిగి ఉంటాం, ఎక్కడ మంచి మరి ఒక నెమ్మదితో కూడినటువంటి వాతావరణం ఉంటుంది అంటే అది దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నతల్లో అవన్నీ కూడా మనము మరి చేయగలడానికి ప్రభు యొక్క సంరక్షణ అనేది, ప్రభు యొక్క ఏర్పాటు అనేది మనం కలిగి ఉంటాం. అది మొదటిగా. రెండవదిగా కీర్తన 19వ కీర్తన 14వ వచనంలో యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇక్కడ ఇంత ఖచ్చితంగా మరి భక్తుడు అంటున్నాడంటే నేను ఆయనను ఆశ్రయించాను, ఆయన ఆశ్రయములో ఆయన నాకు దూరంగా ఉన్నాడు, ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన విమోచించేటువంటి వాడుగా, విడుదల కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఇందును బట్టి నా జీవితంలో పొరపాట్లు చేయటానికి, పొరపాటుగా ప్రవర్తించడానికి, మాట్లాడటానికి ఏది కూడా నేను తెగించకుండా నేను చాలా జాగ్రత్తగా కలిగినటువంటి వాడుగా, చాలా జాగ్రత్తగా నేను మరి మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఆయనకు అంగీకారమే. నేను మాట్లాడేటప్పుడు మరి నా ధ్యానముతో, హృదయంలో ధ్యానపూర్వకంగా నేను ఏది మాట్లాడినా కూడా మరి అందులో ఏది కూడా మరి అపవిత్రతతో కూడినటువంటిదిగా, బలహీనలతో కూడినటువంటిదిగా, అందులో ఏది కూడా ప్రభుకి ఇష్టమైనటువంటి మాటలు నేను మాట్లాడట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుకి అంగీకారమే, ఆయన అంగీకరిస్తాడు అన్నట్లుగా అతనిలో ఎంత కరెక్ట్ చేసుకుంటున్నాడో, ఎంత హోలీనెస్ అనేది అక్కడ కనిపిస్తుందో, అతని యొక్క ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎంతగా మరి సిద్ధపరచుకుంటున్నాడో ప్రభు కొరకు, ప్రభు యొక్క కార్యముల కొరకు అనేది మనము ఆలోచించేసి మనము కూడా అలాగా ఆశ్రయించగలుగుతున్నామా? అలాగా దేవుని వల్ల మనకు విమోచన కలుగుతుందా? మన మాటలు ఆయనకు అంగీకారంగా ఉండటానికి మన హృదయములో ఉన్నటువంటి పరిశుద్ధత, మన హృదయంలో ఉన్న పరిశుద్ధతను బట్టి, ఆ పరిశుద్ధమైనటువంటి ధ్యానాన్ని బట్టి ఆయన దృష్టికి అన్నీ కూడా అంగీకారములుగా, అంగీకరించే విధముగా మరి ఉన్నదా అని చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము మరి ప్రభు వలన
ప్రతిదీ కూడా మరి స్వీకరించటానికి, అనుగ్రహం పొందటానికి యోగ్యముగా మార్చబడతాం. ఆ క్రమంలో మరి 55వ కీర్తన 17వ చరణంలో సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సమయము ప్రార్థనకు, సమయము దేవునికి, గడిపేటువంటి సమయము దేవునితో అన్నట్లుగా అతను ముమ్మారు ప్రభుతో ఒక సహవాసం, ప్రార్థనా సహవాసం కలిగి ఆ యొక్క బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ బంధాన్ని బట్టి, ఆ రిలేషన్షిప్ని బట్టి ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించిన ప్రభు నా అవసరమేంటో ఆయన తీరుస్తాడు అన్నట్లుగా. అలాగనే మరి బైబిల్లో భక్తుడు ఇంకొక మరి ధ్యానం గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే 63వ కీర్తన 4-5 చరణాలలో నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ధ్యానములో ఎంత రుచిని చూసినట్లుగా ఆ ధ్యానములో ఉన్నటువంటి గొప్ప అనుభూతిని అతను మరి తెలియచేయటానికి ఆ విధంగా ఆ ఉల్లాసములో తన నోరు దేవుని గూర్చినటువంటి మరి గానము చేసేటువంటి ఎంతగా ప్రభులో ఐక్యమవుతున్నాడో ప్రభులో ఎంతగానో మరి అతను నిలిచినటువంటి వాడుగా ఉంటున్నాడు అనేది ఈ ధ్యానములో మనకు తెలుస్తుంది. ఆ క్రమంలో మనకు ఈ యొక్క ధ్యానం చేయటములో కలిగేటువంటి గొప్ప మేలేంటి? కీర్తన, మొదటి కీర్తన 2-3 చరణాలలో యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు దీవా రాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అలాగ ధ్యానించువాడు ఆకు వాడక తగు కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి యోరన నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా ఫలమిస్తుందో, ఎలాగ ఫలములు కలిగి ఉంటుందో, ఎలాగ పచ్చగా ఉంటుందో అతను చేయు కార్యములన్నిట్లో కూడా అతను సఫలపరచబడును. ఇది మరి ధ్యానములో ఉన్నటువంటి గొప్పతనము. ఈ ధ్యానము అనేది లేకుండా ఒకవేళ చేయాలి అని అంటే అన్నీ కూడా తొందరపాటుతో, ఒడుదుడుకులతో, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు, చెప్పుడు మాటలకు మరి దారి తీయటం, ఆ యొక్క రాంగ్ స్టెప్ అయినప్పుడు దాని పరిస్థితి అలాగే తప్పు మీద తప్పు, పాపం మీద పాపము, అపరాధం మీద అపరాధము, మరి అబద్ధాల మీద అబద్ధాలు, మోసాల మీద మోసాలు, చివరికి జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా ఒక ఒత్తిడికి గురవుతూ టెన్షన్తో జీవించేటువంటి జీవితము మరి కలుగుతుంది. అలాగా ఉండకుండా ఉండాలంటే బైబిల్లో ఇప్పుడు మనము చెప్పుకున్నట్లుగా, ధ్యానం చేసినట్లుగా అలాగ ఉండాలి. అలాగా ఇస్సాకు అంత గొప్పవాడైనప్పటికీ కూడా ప్రతిరోజు సాయంత్రము మరి తన యొక్క పొలంలోకి వెళ్ళి అతను ధ్యానం చేస్తూ ప్రతి దాని కూడా పరిష్కారం ఏంటో, దాని యొక్క మరి చేయవలసిన విధానం ఏంటో అన్నట్లుగా ఆదికాండము 24:64లో ఉన్న వచనాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. అలాగనే యెహోషువ గ్రంథం 1:8 ప్రకారంగా అతను కూడా దేవుడిచ్చినటువంటి మాటలను, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లుగా ప్రతిదీ కూడా ధ్యానపూర్వకంగా వాటిని చేయటానికి, ప్రభుకు చెప్పటానికి, తెలుసుకోవటానికి, నడుచుకోవటానికి అతను మరి సిద్ధపడాలి. అప్పుడు నీ ఎదుట ఎవరు కూడా నిలబడరు, మరి నేను విడువను ఎడబాయును అని ఆయనతో చెప్పినట్లుగా. అలాగనే దావీదు ధ్యానం కీర్తన 19వ కీర్తన 14వ చరణంలో అతను ఏది ధ్యానం చేసినా, ప్రభుకి ఏది మరపెట్టినా, ఏది చెప్పినా వాటి విషయంలో దేవుడు వెంటనే ఆయన లక్ష్యము చేసేటువంటి వాడుగా
లెక్కకు తీసుకొని అతని జీవితంలో జయ జీవితాన్ని ప్రభు అనుగ్రహించినట్లుగా అతని యొక్క అనుభవాల్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 5వ కీర్తన మనము మొదటి చరణంలో ధ్యానం చేసినప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలు ప్రభు మనకు బయలుపరిచారు. ఆత్మీయ జీవితానికి మనకు ఏమి అవసరమో అక్కరతో అది తెలుసుకొని అనుసరించటానికి ప్రభువారు ఇచ్చిన గొప్ప వివరణ బట్టి ప్రతి బిడ్డ కూడా అలాంటి కృపను ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ మాటలను బట్టి ప్రతి బిడ్డ కూడా తొందరపాటు లేకుండా ధ్యానపూర్వకంగా అది వరముగా కలిగి ఎప్పుడు కూడా నీ బిడ్డలు నీతో మాట్లాడుతున్నప్పుడు ముమ్మారు ఆ యొక్క అనుభవం కలిగి బిడ్డలు నాయన నీటి ఓర నాటబడినటువంటి వారుగా, ధన్యులుగా, సఫలపరచబడేటువంటి వారుగా ఉండట కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, కృప, సమాధానం వింటున్న బిడ్డలకు, అనుసరిస్తున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.